మన దేశం కోసం త్రివిధ దళాల కోసం కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా పార్టీ రాష్ట్ర నాయకుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ ఆధ్వర్యంలో స్థానిక ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు। ఈ సందర్భంగా క్షత్రియ మాట్లాడుతూ దాయాది దేశం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ టెర్రరిస్టులను భారత్పైకి ఉసిగొల్పి జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో 27 మంది పర్యాటకులని పొట్టన పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ ఘటన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశ ప్రజల్ని కూడా తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని, వారి చర్యకు ప్రతిచర్యగా మోడీ భారత సైన్యానికి త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పాకిస్తాన్తో పాటు పీఓకేలో ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించి నేలమట్టం చేయడమే కాకుండా 100 మందికి పైగా ఉగ్రవాదులను కూడా అంతమొందించడం అభినందనీయమన్నారు। దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తే మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ మన మీద అకారణంగా యుద్ధం లాంటిది ప్రకటించుకొని ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్ని ఏ రకంగా అయితే మనం పహల్గాంలో దారి మొదలుపెట్టి 20 మందిని చంపడం జరిగిందో ఆ తర్వాత భారతదేశ చర్యల్ని యావత్ ప్రపంచం అంతా కూడా హర్షిస్తుంది। ఎందుకంటే మనం భారతదేశం యొక్క నైజం కయ్యాలకి కాదు టైప్ కాదు, ఎందుకంటే శాంతియుతమైన దేశం। అలాంటిది అమాయక ప్రజల్ని పట్టలు పెట్టుకుంటూ మీరు మీ దేశానికి సవాలు ఇస్తున్నామని చెప్పి ఉగ్రవాదులు ఏదైతే ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ని మోడీ గారు స్వీకరించి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని పక్క దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులందరూ కూడా ఏదైతే కార్యక్రమంలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా త్రివిధ దళాలకి అలాగే సైన్యానికి కూడా పూర్తి హక్కులు కల్పిస్తూ ఈరోజు జరిగినటువంటి సంఘటనల్ని మీరు ఏ రకంగా దేశాన్ని గట్టిపరుచుకుంటారని చెప్తూ సైన్యానికి పూర్తి అధికారులు ఇచ్చి ఈవేళ దేశవ్యాప్తంగా వారి యొక్క ధైర్య సాహసాలని ప్రజలందరూ గమనిస్తున్నారు। సైన్యం కూడా వారి యొక్క పూర్తిని ప్రదర్శిస్తూ ఈవేళ పక్క దేశం అయినటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలు కానివ్వండి, మన దేశంలో ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలు కానివ్వండి, ఏది పాలసీ కార్యక్రమంలో భాగంగా ఈవేళ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ కార్యక్రమాలు అన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున మనం దాడి చేయడం జరుగుతుంది। దేశ రక్షణ కోసం రాజీ పడే మనస్తత్వం లేని మోడీ నాయకత్వంలో ఈ దేశం మరింత సుభిక్షంగా ఈ దేశంలో ఏ ఒక్క ప్రజానికానికి కూడా ఎటువంటి హాని జరగకుండా కాపాడే బాధ్యత మోడీ గారు తీసుకొని దేశవ్యాప్తంగా ప్రజల మద్దతుతో ప్రతిపక్షాల మద్దతుతో కూడా దేశవ్యాప్తంగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూ పొరుగు దేశానికి మరి ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఇలాంటి భారత మీద కాలు దొరుకున్నటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రాబోయే రోజుల్లో త్రివిధ దళాలకి ప్రజల మద్దతు అందరూ కూడా సంపూర్ణంగా ప్రకటించాలని తెలియజేసుకుంటూ ఈవేళ ఈ సర్వేశ్వరుని పూజించడానికి భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి వచ్చి ఇవాళ కార్యక్రమం చేయడం జరిగింది।